వచ్చేసి జొన్న రొట్టె గట్టిగా కావాలని పెనం పైన వేసి పెట్టేశాను, గట్టిగా అయినాయి. ఇక్కడ వచ్చేసి స్ప్రౌట్స్ కర్రీ అనొచ్చు, ఫ్రై అనొచ్చు. మరీ ఫ్రై కాదు, జస్ట్ వాటర్, అంటే 1 విజిల్ పెట్టి తీసిన. వాటర్ కూడా ఎక్కువ వేయలే, లైట్గా ఫ్రై లాగా చేద్దామని. డ్రై ఫ్రై కాదనమాట. సో ఇలా ఉంటుంది. రొట్టెకి మరీ డ్రై అయితే తినాలనిపించదని ఇలా చేసిన. స్ప్రౌట్స్ ఇవి, పెసళ్ళు ఇంకా శనగలు అవి ఎక్కువగా ఉండే, సో ఇలా కర్రీ అండ్ ఫ్రై లాగా కొద్దిగా అలా చేశాను అనమాట. జొన్న రొట్టె చేస్తే స్టవ్ ఎలా అవుతుందంటే, చిన్నపిల్లలు పౌడర్ వేసుకుంటే ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. కాకపోతే పిల్లలు క్యూట్ ఉంటారు, కట్ట మొత్తం ఇలా అయిపోతుంది. స్టవ్ ఇలా అవుతుందని ఇంకా కట్ట కడగలే, మొత్తం తిన్న తర్వాత మొత్తం కడిగేసేయాలా. డిన్నర్ జొన్న రొట్టె విత్ స్ప్రౌట్స్ కర్రీ. ఓకే అండి, ఇవాళ చిన్న వీడియో డిన్నర్ రెసిపీ అనమాట, నాట్ కుకింగ్ వీడియో. జస్ట్ ఏం చేసినానో షేర్ చేసిన. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.